కాకినాడలో నా క్లాస్మేటే. ఎప్పుడు నా నోట్స్ చదివేవాడు. యుఎస్ లో కూడా వదల్లా, సేమ్ కాలేజ్. అక్కడ బాగా లావెక్కాడు. అవును, వాడు నీకెలా తెలుసు? నువ్వు యుఎస్ వెళ్ళావా? మ్మ్. మళ్ళీ వెళ్ళిపోతావా? లేదు, పర్మనెంట్కి వచ్చేసాను. ఇక్కడ ఏం చేస్తావు? పాలిటిక్స్ లో చేరదామని ఐడియా. జోకా? మ్హూ. కోట్లు సంపాదిద్దావునా? లేదు, ప్రజల కోసం ఏదో పని చేద్దామని. ఇందాక చేసావుగా చచ్చేట్టు తిట్లు పడలా. పాలిటిక్స్ కూడా అంతే, నువ్వు మంచి చేసినా ప్యాండీలు కొడతా. రాజీ కూడా అదే అంటుంది. అందుకేనేమో ఆ రవీందర్ని పెళ్లి చేసుకుంటుంది. అవును, రాజీని నువ్వు లవ్ చేసావా? తెలీదు. తెలీదా? మరెందుకు నువ్వు అమ్మాయిని చేసుకుందావని అనుకున్నావు? కొంచెం పర్సనల్ విషయం, చెప్పకపోతే ఓకేనా? నాట్లు తింటున్నావు, అవి నా పర్సనల్ కాదా? ఓకే, ఏమో అది ప్రేమో కాదో నాకు తెలియదు, కానీ దాన్ని పెళ్లి మాత్రం చేసుకుందాం అనుకున్నా. యుసీ, నేను చిన్నప్పటి నుంచి నా పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేదు. పక్కన రాజీ ఉందని. అమ్మాయి అంటే నాకు రాజీయే. తను లంగావణి వేసుకున్నా, చీర కట్టుకున్నా, పరీక్ష రాస్తున్నా, నిద్రపోతున్నా, తింటున్నా, చివరికి తను కోపంగా ఉన్నా నాకు ఇష్టమే. తనే నాకు లైఫ్ లో తోడుగా ఉంటుంది అనుకున్నా. తన కోసం పోనీ వేరే జాబ్ చేయొచ్చుగా? కమాన్ సీత, ఒకళ్ళ కోసం నేను మారిపోతూ ఉంటే ఇంకా నా ఐడెంటిటీ ఏముంటుంది? షీ హాస్ టు అండర్స్టాండ్ మీ ఫర్ వాట్ ఐ యామ్. బాధగా ఉండదా తన్ని చూస్తే ఆ రవీందర్తో? మరుండదా? ఏదో మేనేజ్ చేస్తున్నాను. తను హ్యాపీగా ఉంది కదా, అది చాలు. ఏయ్ బావా, ఇక్కడేం చేస్తున్నావు? నానమ్మ పిలుస్తుంది, తొందరగా రా. హాయ్. హాయ్. పుల్లట్లు సూపర్గా ఉన్నాయి, తింటావా? వద్దు సీత, నా పెళ్లి చీరలు చూస్తావా? కాస్త ఆగొస్తానే. పద బావా. థ్యాంక్స్ సీత ఫర్ యువర్ పర్సనల్ పుల్లట్లు, చాలా బాగుంది. ఇట్స్ ఓకే. బావా త్వరగా పద. నేను వస్తున్నాను, బాయ్. ఏంటి సంగతి? అందరికి సెల్యూట్ చేస్తావు కదా, ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చావేంటి? ఏంటి? కమ్. దేనికైనా పనికొస్తుంది కదా. ఇదేమో పెళ్లి చీర, ఎలా ఉన్నాయి? ఇది నీకు బాగా సూట్ అవుతుంది. ఏదైనా పార్టీ కట్టుకో, చాలా హాట్ హాట్ గా కనిపిస్తావు. అమ్మా, ఏంటి? రవయ్య గారు మీకోసం డెక్ మీద వెయిట్ చేస్తున్నారమ్మా. ఒక 10 నిమిషాల్లో వస్తానని చెప్పు, వెళ్ళు. అలాగేనమ్మా. ఇది కట్టుకొని వెళ్ళు. సరే సీత, నువ్వు శారీస్ చూస్తుండు, ఐ జస్ట్ కమ్ బ్యాక్. ఓకే? అయ్యగారు ఇది పంపించారమ్మా. ఇది కూడా ఇమ్మన్నారమ్మా. అమ్మా ఇదిగోండి. మీ హీరో చాలా రొమాంటిక్ అనుకుంటానే. నువ్వు 10 minutes అన్నావు కదా, ఎవ్రీ మినిట్ ఒక గిఫ్ట్ పంపించాడు, చూసుకో. అవును సీత, తనకి నేనంటే ప్రాణం. నాకు అంతే. ఐఎమ్ సో లక్కీ. చాలా బాగా చూసుకుంటాడు నన్ను. అదే మా బావలో మిస్సింగ్. జెంటిల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇవాళ ఫిష్ ఫెస్టివల్ అంటే చేపల పండగ. రొయ్యల వేపుడు, కొరమీను కూర, బొమ్మిడేల పులుసు, ఇకపోతే గోదావరి స్పెషల్ పులస ఇగురు, పులస కూర, పులస పులుసు. పుస్తకముకునైనా సరే పులస వండుకు తినమంటుంది మా పుల్లమ్మ. ఆ తర్వాత మీ ఇష్టం. ఇట్లు కెప్టెన్ చింతామణి, ధవళేశ్వరం. ఐఎమ్ ఆన్. థ్యాంక్ యూ. అన్నా రాజీ. స్పెషల్ టేబుల్ ఏదైనా ఉందా? అదిగో సార్, అక్కడ కూర్చోండి. రవి, మనం కూడా అందరితో పాటు కూర్చుంటే బాగుండదు కదా. మనకి వాళ్ళకి తేడా ఉండాలి కదా. ఇంకో విషయం, నిన్న ఆ వానలో అలగా జనాలతో కలిసి డాన్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు.
మీ బావ సంగతి ఓకే, ఉద్యోగం సద్యోగం లేనివాడు. కానీ నువ్వు నా కాబోయే భార్యవి. ఏయ్ కమాన్ కమాన్ రాజీ, ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. ఓ ఫీల్ అయిపోతారా? ఏం తింటావు? ఫిష్ ఫ్రై రైస్. ఇక్కడ చాపూస్ బాగుంటుంది, ట్రై చేయి. రాజీ, మనం ఏం తింటాము, ఎవరితో మూవ్ అవుతాము, ఎలా బిహేవ్ చేస్తాము, అన్నిట్లో ఎవరు ఉండాలి కదా. నీకు ఈ చీర చాలా బాగుంది. యు లుకింగ్ సెక్సీ. మనసా గెలుపు నీదేరా, మనిషై వెలిగిపోవేరా. పిచ్చా, ఒక అమ్మాయి కాదండి అని ఇలా ప్రాణాలు తీసుకుంటావా? నన్ను ఒక అమ్మాయి కాదన్నాడు నీ పక్క వెంకట్గాడు. అయితే నేను చచ్చిపోయినా బయటికి రా, ఫూలిష్ గా బిహేవ్ చేయకు. This is too much. ఎందుకు అలా అరుస్తారు? వెళ్ళి మీ పని చూసుకోండి. పిచ్చి మాటలు మాట్లాడుకో, ముందు పైకి రా. హలో, నేనేదో హ్యాపీగా స్విమ్ చేసుకుంటుంటే ఎందుకండి నన్ను ఫాలో చేసి చంపుతున్నారు? నేను నిన్ను ఫాలో చేస్తున్నానా? నువ్వు హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తున్నావా? సిగ్గులేదా? ఎవడన్నా అర్ధరాత్రి గోదాట్లో దూకి స్విమ్మింగ్ చేస్తున్నా అంటాడా? అదిగో మళ్ళీ సిగ్గు లేకుండా ఏంటి అమ్మాయి ముందు కండలు చూపించడం? వేసుకో షర్ట్. ఎంత కంగారు పడ్డానో తెలుసా? అసలు అందరినీ పిలిచి బోట్ ఆపించేసేదాన్ని. థ్యాంక్స్, ఆ పని చేయలేదు. అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? రెస్టారెంట్ లో దేవదాస్ లాగా ఫీలింగ్ ఇచ్చావు కదా, అది చూసి ఎవరైనా కంగారు పడతారు. రామ్, ఇప్పుడు లైఫ్ లో ఎంతో మంది కాదు అంటారు. కొంతమంది కలుస్తారు, కొంతమంది విడిపోతారు. అలానే పోయిన వాళ్ళ కోసం ఓ దిగులు పడిపోతావా? పోం కదా. ఇదంతా నాకు తెలుసండి, మీరు ఇంకా ఆపుతారా? లైఫ్ లో రాజీ కంటే బెటర్ అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు, కలుస్తారు కూడా. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి. ఏం లేదు, చెప్పండి పో. బై ద వే, మీరు మీ బక్క వెంకట్ విషయంలో కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా? అది కాదు కదా టాపిక్, అది నా పర్సనల్ విషయం. అమ్మా దొరికారు, థ్యాంక్స్. ఇది నా పర్సనల్ విషయం అనుకోవచ్చు కదా, అందుకని మీరు కొంచెం ఆపి వెళ్ళి మీ పని చూసుకుంటే. ఏదేమైనా నువ్వు గోదాట్లో దూకి మునిగిపోతూ ఉంటే నేనొచ్చి నిన్ను కాపాడాను. ఏంటి? నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. కమ్ ఆన్, దిస్ ఇస్ టూ మచ్. అసలు నేనెందుకు చెప్పాలి? నువ్వే వచ్చావు, అరిచావు, గొడవ చేసావు, నేనేం అడగలేదు. నువ్వు చెప్పాలి. నేను చెప్పను. నువ్వు చెప్పాలి. నిన్న సారీ, ఇవాళ థ్యాంక్స్. నేనేమన్నా సదా మీ సేవలో అని పని పాట లేకుండా ఇక్కడ కూర్చున్నానా? పెద్ద జోక్ అయిపోయింది పిల్లకి. ఎడుపో. నన్ను ఏడుపో అంటాడా? దేవుడా, నాకు అమ్మాయిలు అర్థం కారు. నేను చచ్చినా కదా కోతిగాడు వచ్చాడు. రాడా? రాకపోతే వస్తున్నాడు దొంగడు. థ్యాంక్స్ చెప్తాడు ఇప్పుడు. కదలరా ఇక్కడి నుంచి. సారీ 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 థ్యాంక్స్.
ఎందుకో ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను. డోంట్ మెన్షన్ ఇట్. ఓయ్ టీ తాతవా? నా ట్రీట్. థ్యాంక్స్. అబ్బా ఈయన గారు పిలవగానే తోకాడించుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. నేను సీతామహాలక్ష్మి. హలో, మీ ఇంట్లో నిన్ను మొండి వెదవని ఎవరన్నా తిడతారా? నీకెలా తెలుసు? ఏదో ఇంటెలిజెంట్ గెస్ అంతే. లేకపోతే ఏంటండి,